నమస్కారం. అద్వైతం యూట్యూబ్ ఛానల్‌కి మీ అందరికీ సాదర స్వాగతం. నేను మీ డాక్టర్ వేణుమాధవ్ శర్మ. ఈ నాగుల పంచమి లేదా నాగుల చవితి విశేషంగా మన దేశంలో జరుపుకుంటుంటారు. అసలు సర్ప జాతిని పూజించేటువంటి సంస్కృతి కేవలం భారతదేశంలో మాత్రమే మీకు ఎక్కువగా కనబడుతుంది. చాలా వరకు అనాది కాలం నుండి మనకి నాగుల చవితి, నాగుల పంచమి మనకు పూజలు చేసుకుంటూ ఉంటాం. అసలు ఎందుకు ఈ పూజ చేసుకోవాలి అనంటే, ఒక విషయాన్ని మీరు గమనించండి. ఆహ్, అంటే వైద్య సదుపాయాలు సరిగ్గా లేనటువంటి కాలంలో, అనాది కాలంలో మనకి ఈ అక్కడి నుండి ఈ యొక్క మన ఆహ్, స సర్ప పూజని మనం చూడవచ్చు. అయితే ఎందుకు ఈ పూజ చేసుకుంటామంటే, మనది వ్యవసాయ ప్రధానమైనటువంటి దేశము. సాధారణంగా 99% వ్యవసాయం మీద ఆధారపడి బతికేవాళ్ళు ఒకప్పుడు. అయితే స్త్రీ తన మాంగళ్యం గట్టిగా ఉండడానికి, లేదా సౌభాగ్యం కలకాలంగా నిలిచి ఉండడానికి ఆవిడ తన భర్త ఆ యొక్క పొలానికి వెళ్ళినప్పుడు ఎలాంటి పాముల చేత కరవబడకుండా ఉండాలని జెప్పేసి వాళ్ళు నాగదేవతని ఆరాధించేటువంటి సంప్రదాయం వచ్చింది. అది గాకుండా ఇంకొక విషయాన్ని మీరు గమనించండి. సర్పము వ్యవసాయదారులకు చాలా ఉన్నతమైనటువంటి సేవ జేస్తుంది. సర్పం వల్ల కింద ఎలకలు అలాంటి వాటిని తింటూ అది వ్యవసాయానికి తోడ్పడుతుంది. పంటలు వృద్ధి చెందడానికి సర్పాలు గూడా ఒక కారణమవుతాయి. అది గాకుండా చలిచీమ నుండి అంతరిక్షం వరకు ప్రతి ఒక్క జీవరాశిలో పరమేశ్వరుడిని చూసుకునేటువంటి శక్తి లేదా ఆ యొక్క గొప్ప మనసు మనకు మాత్రమే ఉంటుంది కాబట్టి, పాములో దైవీ గుణాన్ని చూసేటువంటి లక్షణాన్ని దిగ్గునికం చేయడానికి లేదా చెప్పడానికి లేదా రిప్రజెంట్ చేయడానికి ఈ యొక్క మనకు నాగుల చవితి, నాగుల పంచమి పూజ చేయడము అనేది జరుగుతుంది. అయితే దీని గురించి నేను ఒక డీటెయిల్డ్ వీడియో చేసి పెట్టాను. కింద లింక్ పెడుతున్నాను. మీరు ఆ లింక్ చూడండి. చూసి అసలు సర్ప జాతి ఏమిటి? అసలు మొత్తం దాని గురించి చాలా వివరణ దానిలో ఇచ్చాను. అలాగే భగవద్గీత రెఫరెన్స్ కూడా మనం చూడవచ్చు దీనిలో. అది అంతా కూడా చూసి 10 మందికి షేర్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను. నేను మీ డాక్టర్ వేణుమాధవ్ శర్మ. నమస్తే.